హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావేశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ ముందు వీడియోలో తెలుసుకున్నాం మనం. నమస్తే గురుగారు. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఎలా ఉన్నారు సావిత్రి గారు? చాలా బాగున్నా గురుగారు. చాలా బాగుంటారు. సూపర్ కూడా సూపర్ ఇచ్చి కదా, అందుకోసమే చాలా బాగుంటారు. సో మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే నేను మీ మనీ పవర్ బాబా పండుగ యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే దాదాపు 2500 కన్నా ఎక్కువ వీడియోలు ఉన్నాయి మన ఛానల్స్ లో. చాలా ఉపయోగపడుతుంది మీ జీవితంలో. చాలా మంది దగ్గరికి వస్తారు కదా, డాక్టర్స్ వస్తారు, లాయర్స్ వస్తారు, బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు, చాలా మంది వస్తారు. వాళ్ళందరూ ఏమంటారంటే డబ్బు మా దగ్గర అగట్లేదండి గురువు గారు అంటారు. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో అన్ని వీడియోలు ఉన్నాయి కదా, డబ్బు ఎలా తీసుకోవాలి, ఎలా అన్ని ఎపిసోడ్లు వస్తాయి మళ్ళీ. సో మళ్ళీ అవన్నీ కూడా ఎపిసోడ్ చేస్తాం తప్పకుండా. అయితే ఇప్పుడు ఈ ఉగాది రాశి ఫలాల్లో ఈరోజు కుంభరాశి గురించి, తర్వాత మీన రాశి అయిన తర్వాత మళ్ళీ న్యూమరాలజీ వీడియోస్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే నెలకు 2 నెలలకు మళ్ళీ రాశి ఫలాలు అంటే ఎక్కువ అడిగితే, ఎందుకంటే హ్యాంగ్ చేసుకోం కదా. సో ఈ రోజు మనం తెలుసుకుందాం కుంభరాశి గురించి. అంతకన్నా ముందు మనం న్యూమరాలజీ కోర్సెస్ ఈ నెల 28వ తారీఖు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు, వేదిక్ న్యూమరాలజీ ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో తొందరగా అడ్మిషన్ కానీ ఆల్రెడీ అడ్మిషన్ ఉన్నారు, వాళ్ళకు ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇంకా మీరు ఎవరైతే అడ్మిషన్ కాదో అడ్మిషన్ కానీ కోర్సు వివరాలు మనకి మే నుంచి అన్ని కోర్సులు స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో న్యూమరాలజీ కోర్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఉంటుంది. మనకి ఫస్ట్ కి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి, అదే ఫారెనర్స్ కి 1,99,999 ఎన్ఆర్ఐస్ కి ఉంటది. నెక్స్ట్ పామిస్ట్రీ కోర్స్ 51,999 ఇండియన్స్ కి, 1,11,999 ఎన్ఆర్ఐస్ ఉంటది. నెక్స్ట్ ఈజ్ యోగా క్లాసెస్. దాని ఫీజు 51,999 ఫర్ ఇండియన్స్. మళ్ళీ ఎన్ఆర్ఐస్ కి 1,11,939. ఏ కోర్స్ దేనైనా దేని కాకపోయినా కానీ యోగా కోర్స్ దేనికండి ఒక్కరు నేర్చుకుంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటారు. నాలాగా లక్షలు హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? దాని తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. దాని కాస్ట్ 51,999 ఫర్ ఇండియన్స్, 1,11,939 ఫర్ ఎన్ఆర్ఐస్ ఉంటుంది. ఇవన్నీ అంటే మనీ ఎలా సంపాదించాలి, నేను జీరో స్థాయి నుంచి వచ్చాను కదా, ఈ 3 సంవత్సరాల్లో నేను లక్షల కోట్లు సంపాదించిన, ఇవన్నీ మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఉంటాయి. ఆ తర్వాత ఆ క్లాస్ చేసుకుంటే మీరు కూడా క్లాసులు తీసుకోవచ్చు ఇలా. ఇక నెక్స్ట్ డైలీ మనం కన్సల్టేషన్ జరుగుతుంది కదా. సో ఆ డైలీ కన్సల్టేషన్ లో లక్కీ నేమ్స్ కోసం అయితే 6,999. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కి వాళ్ళు 24 గంటల్లో వాళ్ళకి పేరు అవసరం ఉంటుంది, వాళ్ళ పిల్లలకి, పాప కానీ బాబు కానీ. సో వాళ్ళు ఎన్ఆర్ఐస్ కి 15,999 కట్టాలన్నమాట. ఇక లక్కీ మొబైల్ నెంబర్ ఇది ఇండియా వాళ్ళకి, మళ్ళీ ఫారెన్ వాళ్ళకి వేరే ఉంటుంది. సో లక్కీ మొబైల్ నెంబర్ ఇండియాలో మనం ఎక్సలెంట్ నెంబర్స్ ఇస్తాం కదా, లక్కీ నెంబర్స్ ఎక్సలెంట్ నెంబర్స్. చాలా అంటే ఇంకా మనకి ఇంకా ఎక్సలెంట్ నెంబర్ కావాలి అని ఉంటుంది కానీ 46,000 పెట్టిన వాళ్ళకి 20,000 అంటే 19,999 వస్తుంది. అది తీసుకోవచ్చు, మరి బాగుపడతారు. అదే 46,999 46 నెంబర్ వస్తుంది. ఇది బయట మాకు ఇచ్చే డీలర్స్ 75,000 లక్ష రూపాయలకు అమ్ముతున్నాం సార్. వాళ్ళే చెప్తారు మీరు ఇంకా చాలా తక్కువ అమ్ముతున్నాం, మేమైతే 75,000 ఇస్తున్నాం, 1,50,000 ఇస్తున్నాం అంటున్నారు. సో 46,999 46 నెంబర్. ఇంకా లక్కీ బ్యాంక్ ఒక నెంబర్ ఈ మధ్య చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒకరు ఓపెన్ చేస్తారు. అలా చాలా మందికి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ HDFC లో ఇస్తున్నాము, లేదంటే ఇండస్ఇండ్ బ్యాంక్, కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. మీరు లక్కీ అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో మీరు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా కూడా పొందొచ్చు. ఓకేనా? తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా 699. ఫారెన్ కంట్రీస్ వాళ్ళకు 15,900 ఉంది. లక్కీ వెహికల్ నెంబర్ కూడా 699 ఉంటుంది. ఫారెన్ కంట్రీస్ వాళ్ళకు కూడా 15,900 ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాం ప్రతిసారి అంటే, మీరు నా వీడియో చూస్తారు కానీ దీని నుంచి ఏమి సర్వీసులు ఉంటాయని చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు. అవన్నీ లేకుండా డైరెక్ట్ గా మీకు ప్రైస్ చెప్పామనుకో, ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీకు టైం వేస్ట్ ఉంటుంది, మాకు టైం వేస్ట్ ఉంటుంది. ఇక మెయిన్ గా ఈరోజు మనం రాశి ఫలాల్లో స్టిక్కర్స్ గురించి చెప్పండి. స్టిక్కర్స్ ఇంకా లక్కీ రింగ్స్ కూడా మన దగ్గర ఆఫీస్ లో ఉంటాయి. సో మే 1st కి మీకు యోగా కోలం ఉంది, కంపల్సరీ రింగ్స్ కొనుక్కోవాలి. టాబెల్ రింగ్, బటన్ వేల్ రింగ్, అన్ని సైజ్ బటన్ వేల్ రింగ్ అన్ని సైజ్ లో ఉంటుంది. గోల్డ్ లో కావాలంటే వాళ్ళ సైజ్ ఆర్డర్. సో దానికి కొరియర్ లేదు. ఈ స్టిక్కర్స్ అన్ని కూడా నేను చెప్తాను, ఒక్కొక్కటి పట్టుకోండి.
సో ఇది గ్రీన్ 19 అనమాట, మనం డోర్ పెట్టుకునేది ఉత్తరానికి. ఇది క్యాష్ ఫ్లో 15 నెంబర్. తర్వాత ఇది మొబైల్ కి పెట్టుకునేది, ఇది బ్యాక్ సైడ్ ల్యాప్టాప్ కి. తర్వాత ఇది వెహికల్ కి, లక్కీ వెహికల్ లాగా రెమెడీ. లక్కీ వెహికల్ అయితే కొత్తది అయితే తీసుకోవాలి, కొత్త నంబర్ మనం లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవచ్చు. తర్వాత ఇది 19 అనేది రెండు ఆల్ డైరెక్షన్ మెయిన్ డోర్ కి పెట్టచ్చు. ఓకే, ఇది 47 బ్రహ్మాస్త్రం అనమాట. ఇది ఎక్కడైనా మీరు ఉపయోగించుకోవచ్చు, చాలా లాభాలు దొరుకుతాయి. తర్వాత ఇది మ్యాజిక్ బాటిల్ సంబంధించినవి. ఈ స్టిక్కర్స్ చాలా వశీకరణ జరుగుతుంది, మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తాయి. ఈ 4 స్టిక్కర్స్ ఇవన్నీ కలిసి మీకు 1000 రూపాయలు దొరుకుతాయి. 999 లో దొరుకుతాయి, ఆ ఆర్టిస్ట్ దొరుకుతాయి. ఒక్కొక్క స్టిక్కర్ 1000 రూపాయలు కూడా బయట అమ్ముతున్నారు, 1500 అమ్ముతాయి. అది మేము అమ్మము, మా దగ్గర నుంచి తీసుకొని పోయి పూజ చేసిన రోజు అని బయట వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా. ఏం లేదు, 1000 రూపాయల్లో మీకు 10 స్టిక్కర్స్ వస్తాయి అనమాట. కూడా అవి ఉపయోగించుకొని మీరు కూడా లక్షాధికారి కోటీశ్వరులు. ఈ స్టిక్కర్లు అంటే వేసుకుంటే అవుతారంటే అయినారు, నేను ఫాలో చేసిన కదా, నేను ఫాలో చేసినవి మీకు చెప్తా. ఇదిగో ఇవన్నీ ఈ 2 సంవత్సరాలు నేను వాడుతున్నాను, దాదాపు 2-3 కోట్లు సంపాదించిన. ఓకేనా? సో అందుకోసం రోజు 5-6 బాటిల్ నేను తాగుతుంటాయి అట్లా. ఈ దీంట్లో మ్యాజిక్ బాటిల్ అంటే ప్రతి వీడియోలో కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఆ ఫలితం నాకు మీ కళ్ళ ముందు నేను ఉన్నాను అనమాట. సో ఇదండి మొత్తం మీద అయితే మా సంస్థ వివరాలు. ప్రతి వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, పాత వాళ్ళకైతే ఇది సోది ఉంటుంది, కొంచెం ముందుకెళ్ళి వీడియో చూడండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఈ 2024 రాశి ఫలాల్లో కుంభరాశి. ఆల్రెడీ ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి పీక్ స్టేజ్ లో ఉంది, వీళ్ళకి చాలా ఇబ్బందికరం ఉంటుంది. తర్వాత ధనిష్ట 3-4 పాదాలు, గే అనే అక్షరాలు, శతాభిషము 4 పాదాలు, గో సా సీసు అనేది, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, తే సో ధ అనే అక్షరాలు ఉన్న వాళ్ళు ఈ కుంభరాశికి సంబంధించిన వాళ్ళు. ఆదాయం 14 ఉంది, సూపర్ ఉంది. ఇన్కమ్ అయితే సూపర్ ఉంది. ఖర్చు కూడా కలితే ఉంది, అంటే 100 వస్తే 100 ఖర్చు, 10,000 అంటే 10,000 ఖర్చు, 1,00,00,000 వస్తే 1,00,00,000 ఖర్చు, అంతే, ఇంకేం లేదు. ఇక రాజపూజ్యం అయితే మంచి అందరు ఆగురు పొగుడతారండి, ఒక్కరు అవమానిస్తారు. ఇదైతే బాగానే ఉంది మొత్తం మీద. సో ఇది కుంభరాశి వాళ్ళకి అయితే బాగుంది. గురువు ఈ ఏప్రిల్ 25వ తారీఖు వరకు 3వ ఇంట ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 25 తర్వాత 4వ ఇంట అర్ధాష్టమంలో ఉంటాడు అనమాట. ఇక శని ఈ సంవత్సరం అంతా జన్మం అందున్నాడు కాబట్టి చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు. ఆరోగ్య నష్టము ఫస్ట్ మీకు కానీ మీ భార్యకి కానీ ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఆరోగ్యం అనేది మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ చూపించాలి. మీరు ఆరోగ్యం కోసం నేను యోగా కానీ యోగ ముద్రలు కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము. తర్వాత మీ కోర్టు వ్యవహారాలు, తర్వాత పోలీస్ కేసులు ఇవన్నీ ఏమైనా ఏలినాశనం జరిగినప్పుడు ఎవడో జరుగుతుంది. నేను ఏలినాశనం జరిగినప్పుడు చాలా మందికి కూడా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కంటికి వస్తాయి జబ్బులు, ఈ తలకు వస్తాయి. ఈ తలకు వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ లోనే 2.5 సంవత్సరాలు. ఈ తలవి 2.5 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ ఇక్కడ దాకా మొండెం దాకా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్స్, కడుపు, షుగర్ వ్యాధి, బీపీ, ఇవి 2.5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఈ నడుము నుంచి కిందికి గైనకాలజీ, రిప్రొడక్షన్ సెక్షన్, మోకాళ్ళు ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. 7.5 సంవత్సరాలు మొత్తం తల నుంచి పాదాల వరకు మీకు శని ఆరోగ్య నష్టాలు చేస్తున్నలో సందేహం లేదు. నాకు కూడా ఎలినాశనం జరిగినప్పుడు దాదాపుగా 2014 కానీ 15లో కానీ నాకు కంటికి సంబంధించి చాలా ప్రాబ్లం వచ్చింది. స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది. తర్వాత కంటిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లంగ్స్ దగ్గర ఇది చాలా ఇన్ఫెక్షన్ లాగా, అది ఇబ్బంది. సో ఇది అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది గమనించి చక్కగా ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎన్ని ఎక్స్రేలు, ఎంఆర్ఐ అన్ని తీసుకున్నా ఏం లేదండి బాగానే ఉన్నారు అంటారు. అంటే ఎలినాశనం వెళ్ళిపోయారు చెప్పి ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇది బాగా గుర్తుంచుకొని ఇక పనులన్నీ ఆటంకంగా జరుగుతాయి. మెయిన్గా ఏంటంటే మీ ఇంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మీకు సంతృప్తి ఉంటుంది ఫ్యామిలీ. నేనుగా ఇక తీర్థయాత్రలకు వెళ్ళడం ఇవన్నీ సమ్మర్ కదా, ఇంకా పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయిన హాలిడేస్ అని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఏ నష్టం జరుగుతుంది కాబట్టి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇక మెయిన్గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పనులన్నీ పూర్తి కావడానికి మెల్లిగా అవుతాయి అన్ని. కొంచెం మీ వ్యాపారంలో కానీ లేదంటే మీ ఎంప్లాయ్మెంట్స్లో కానీ కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. ఏలినాశనం జరిగినప్పుడు ముఖ్యంగా ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం, భార్యాభర్తల మధ్య గొడవ, ఇంకా అన్ని 30 సంవత్సరాలకు ఒకసారి విజిట్ చేసిపోతారు కదా శని మహారాజు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి.
కానీ ఎవరైతే పిల్లలు ఉన్నారో పెద్దలు ఉన్నారో ఎవరైతే ఇప్పుడు చిన్న స్థాయిలో 10వ తరగతి అయిన వాళ్ళు కూడా ఎలిమినేషన్ జరుగుతుంటుంది. వాళ్ళు ఫ్రెండ్స్ అని ఇటు అటు అని పల్లెటూరులో అయితే స్విమ్మింగ్ అని ఆ చెరువుల దగ్గరికి ఇట్లా పోతుంటారు. జాగ్రత్త. ఇక్కడ కూడా సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడ పోయి అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పోతారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా స్విమ్మింగ్ పూల్ లో కొందరు చనిపోతుంటారు. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఎలిమినేషన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ అందుకని పేరెంట్స్ తో మీరు వెళ్ళండి. సైకిల్ దొక్కినా రైడింగ్ అయినా సరే, సైకిల్ రైడింగ్ అయినా సరే, ముఖ్యంగా పిల్లల గురించి చెప్తున్నాను నేను. అందుకోసమే జాగ్రత్తగా ఉండి పేరెంట్స్ సహాయంతో మీరు వెళ్ళండి. ఇక మెయిన్గా పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణం చేయండి. 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా 8, 11, 26 తారీఖులో మాత్రం మీరు ప్రయాణాలు పెట్టుకోకండి. ఎందుకంటే నేను నిన్నే చెప్పినా కదా, రఘుబాబు గారి యాక్సిడెంట్ జరిగింది. కమిడియన్ ఒకరు చనిపోయారు, జనార్దన్ రావు అని నల్గొండ. అట్లా అది 11వ తారీఖు జరిగింది. అంటే ఇక 11వ తారీఖు అంత ప్రపంచం అంతా బంద్ అవుతుందా అంటే నేను చెప్తున్నా, పాటిస్తే నీకు యోగం. వాళ్ళు పోతేనే వాళ్ళు మంచిగా ఉందేమో యోగం. సో అందువల్ల కొన్ని విషయాల్లో కొన్ని పద్ధతులు పాటించండి. దానివల్ల మీకే లాభం జరుగుతుంది. ఏదేమైనా మొత్తం మీద అయితే శివారాధన చేయండి, నిత్యాగ్నిహోత్రం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. దానివల్ల మీకు ఈ శని ప్రభావం చాలా చాలా తగ్గుతుంది. నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి, లేదంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే శని మహారాజు ఎప్పుడు కూడా కష్టాలు పెడుతున్నాడు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇంక ఎక్కువ పెడతావు. కొంచెం ఏలినాడ్సనే కాదు, 8, 11 తారీఖు 26 తారీఖు పుట్టిన వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఏలినాడ్సం జరిగినప్పుడైతే ఇంకా బాగా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు తప్పనిసరిగా విజయాలు సాధించడంలో సందేహం లేదు. ఇంకోటి ఏలినాడ్సం వెళ్ళిపోతుంది అంటేనే మీ జీవితంలో చాలా మార్పులు వచ్చి మీరు అపరకుబేర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే కష్టపడుతుంటారు. సో ఇది కొంచెం ఇంకా 2.5 సంవత్సరాల్లో మీకు పూర్తయిపోయిన తర్వాత చాలా విజయాలు వస్తాయి. వెళ్తూ మంచి గిఫ్ట్లు ఇస్తాడు కదా మీకు. సో అందుకని ఇప్పుడైతే మీకు ఈ సంవత్సరం అయితే ఆదాయం బాగుంది, ఖర్చు కూడా బాగానే ఉంది, హ్యాపీగా ఉంటుంది. మంచిగా 6 మంది పొగుడుతున్నారు, ఒక్కరే అవమానిస్తున్నారు, అంతా హ్యాపీగా ఉంది. నీ మైండ్ సెట్ హ్యాపీ చేసుకోక. అందుకోసం అప్పుడప్పుడు ఓం 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 నవ్వుతూ ఉండండి. అలా నవ్వుతూ ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, భారత్.